ఆత్మతో సత్యముతో మన పరలోకపు తండ్రిని యథార్థముగా ఆరాధించి ఆయన అనుగ్రహించేటటువంటి పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో పరలోకానికి నిత్య జీవానికి దేవుడు అనుగ్రహించబోయే నిత్య స్వాస్థ్యానికి వారసులగటానికి దేవాసక్తితో మహాదేవుని యొక్క పాద సన్నిధికి విచ్చేసిన పరిశుద్ధ సహోదరి సహోదరులకు, స్నేహితులకు, స్నేహితురాండ్రకు, యవ్వనస్తులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నానండి. దైవభక్తి, దానిని ఆంగ్లంలో గాడ్లీనెస్ అన్నారు. దైవభక్తిని గురించి పరిపూర్ణమైనటువంటి నిర్వచనం గ్రంథంలో కనిపించదు, కానీ మనం ఆంగ్ల భాషకు వెళితే గాడ్లీనెస్ అనే పదం దైవభక్తి అనేటటువంటి తెలుగు పదాన్ని ఇనుమడింపచేస్తూ ఉంది. అవసరమైనటువంటి పరిపూర్ణమైనటువంటి భావాన్ని ఆంగ్ల పదం ఇస్తూ ఉంది. గాడ్లీనెస్ అంటే దేవునిలా ఉండటం, దట్స్ ఆల్, అంతే. ముఖ్యంగా ఏంటి, రక్తమాంసాల్లో నివసించేటటువంటి తన పోలికలో ఉన్న మానవునితో సహవాసం చేయాలి అనేటటువంటిది దేవుని యొక్క అనాది ఉద్దేశ్యం. రక్తమాంసాలతో కూడినటువంటి దేహంలో దేవుని పోలికగా, దేవుని స్వరూపంలో సృష్టించబడినటువంటి మానవునితోటి దేవుడు సహవాసం చేయాలి అని ఆయన యోచన చేయటం. కాబట్టి సహవాసానికైనా స్నేహానికైనా సమవుజ్జి కావాలి అనుకుంటూ ఉన్నాం. స్నేహానికైనా సహవాసానికైనా సమవుజ్జి కావాలి. దేవుడు పరిశుద్ధుడు, పాపరహితుడు. మనము కూడా పరిశుద్ధులము, పాపరహితులం అయితేనే దైవ మానవ సహవాసం అనేటటువంటిది కొనసాగుతుంది. మానవుడితో కలిసి సహవాసించడానికి ఏదైనా తోటలో ప్రయత్నం చేశాడు, విఫలమైంది. నోవాహు వాడలో ప్రయత్నం చేశాడు, విఫలమైంది. ప్రత్యక్ష గుడారంలో ప్రయత్నం చేశాడు, విఫలమైంది. ఇక్కడ విఫలం అవటానికి అవకాశం లేదండి. This is the last trial or the effort of the God to have a fellowship with humankind. మానవ జాతితోటి దేవుడు సహవాసాన్ని కలిగి ఉండటానికి దేవుడు చేసే ఆఖరి ప్రయత్నం ఏంటి అంటే క్రీస్తునందు లేక క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ శరీరమైనటువంటి క్రీస్తు సంఘమునందు. దీని తర్వాత జడ్జిమెంటే. దేర్ ఇస్ నో అనదర్ ట్రయల్ or another effort of God to have a fellowship with mankind. మానవ జాతితోటి సహవాసించడానికి మరొక ప్రయత్నం అంటూ దేవుడు చేసేది లేదు. దానికి ముందు ఏం చేశారు? మానవ పాపం అంతటినీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మీద మోపి, మన అపరాధాలన్నింటినీ ఆయన మీద మోపి, మనం పొందాల్సినటువంటి శిక్షను ఆయన దేహానికి విధింపచేసి, ఆయన చిందించినటువంటి ఆ పరిశుద్ధమైన ప్రశస్తమైనటువంటి రక్తంలో మన పాపాలను కడిగి పరిశుద్ధులుగా చేసి, అక్కడ ఇక్కడ పెట్టలేదు. 33.5 సంవత్సరాలు రక్తమాంసాల్లో పాలివాడే జీవించినప్పటికీ, మనతో సహానుభావం కలిగిన వాడైనప్పటికీ, మనలాగే శోధింపబడినప్పటికీ, పాపము లేనివాడిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ శరీరముగా సంఘానికి ఒక రూపచిత్రాన్ని ఇచ్చి, అందులో క్రీస్తు యొక్క పరిశుద్ధతలో మనం పాలివారం అయ్యేటట్లుగా ఏర్పాటు చేశాడు. కనుక క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ శరీరమైనటువంటి క్రీస్తు సంఘంలో అంతరంగంలో కానీ, అనగా హృదయంలోనూ మనసులోనూ కానీ, మానవ ఇంద్రియాలు, కళ్ళు, చెవులు, నోరు, చర్మం విషయంలో కానీ
ఇతర అవయవాల విషయంలో కానీ ఏ విధమైనటువంటి తప్పు, ఏ విధమైనటువంటి పాపము చేసిన వారు, చేసేటటువంటి వారు క్రీస్తు. కనుక దైవ సహవాసాన్ని మనం అనుభవించగలుగుతున్నామా? ఆయన అద్వితీయ కుమారుడైనటువంటి క్రీస్తుతో మనం సహవాసించగలుగుతున్నామా? ఒక్కసారి ఆలోచన చేయాలండి. నీకు అర్థమవుతుందా? కిందకు వెళితే ఆ దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు. వెలుగు దేవుని యొక్క పరిశుద్ధత, చీకటి పాపం. కనుక ఆయన పరిశుద్ధుడే కానీ ఆయనలో ఏ పాపము లేదు. ఆయన పోలికలో చేయబడి ఆయన స్వరూపంలో చేయబడినటువంటి మనలో తప్పు, పాపము ఉన్నది అని అంటే దేవుడు మనతో సహవసించడానికి ఇష్టపడతాడా? కోరుకుంటాడా? మనం ఆలోచించుకోవాలండి. తండ్రితో సహవాసం కలదని చెప్పుకుంటూ మనము చీకట్లో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుంటాము. తండ్రితో సహవాసం కలవారమని చెప్పుకొని మనం చీకట్లో నడుస్తున్నాం అనుకోండి, అంటే పాప జీవితాన్ని కొనసాగిస్తున్నాం అనుకోండి. పాపము అని అనేసరికి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏవో దురలవాట్లు, చెడలవాట్లు, వ్యసనాలను గురించి మాట్లాడుతున్నాడని అనుకోవద్దండి. ఇక్కడ దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని, మన యొక్క క్షేమాభివృద్ధి కొరకు దేవుడు చెప్పిన ఏ మాటను మనం ఆచరించలేకపోయినా, మాట ప్రకారం నడుచుకోలేకపోయినా, ఏ మాటను తిరస్కరించినా ఆజ్ఞాతిక్రమం పాపం. కాబట్టి దేవుని వాక్యానుసారంగా నడుచుకునేటువంటి ప్రతి ఒక్కరూ పాపే. కనుక దేవుని పోలికలో సృష్టించబడినప్పటికీ మానవుడు దైవ సహవాసం చేయట్లో ఏమయ్యాడు? విఫలమయ్యాడు. కాబట్టి భక్తి జీవన విధానంలో దైవ భక్తిని గురించి దేవుడు మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మీకు అర్థమవుతుందా అండి? దేవుని యొక్క శక్తి, దైవ శక్తి మన భక్తికి, మన జీవానికి కావలసిన ప్రతిదాన్ని కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. మన భక్తికి, జీవానికి కావలసిన దాన్ని దేవుడు దయచేస్తూ ఉన్నాడు. మీకు అర్థమవుతుందా అండి? దేవుడిచ్చేదే. లేకపోతే భక్తిగా ఉండటం అనేటటువంటిది నీకు చేత కాదు, నాకు చేత కాదు, మనకు రాదు. మీకు అర్థమవుతుందా అండి? చూడండి, కొరింథీయులు పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం. మీరు మొదటి నుంచి చూసుకుంటూ వెళ్ళవచ్చు. ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటిని అన్నిటినీ దయచేస్తూ ఉంది. భక్తిగా దేవునిలా బ్రతకటానికి దేవుడు అనుగ్రహించిన దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవటం చేత కాకపోతే మనం ఏ విధమైనటువంటి దేవుని కుమారులు, కుమార్తెలు, ఏ విధమైనటువంటి క్రీస్తును వెంబడించి క్రీస్తు లాంటి జీవన విధానం కలిగినటువంటి క్రైస్తవులు? మీకు అర్థమవుతుందా అండి? ఏ విధమైనటువంటి దైవ స్వభావము, దైవ వ్యక్తిత్వము, దైవ లక్షణాలు కలిగినటువంటి దేవుని స్వరూపం కలిగినటువంటి వారు? మీకు అర్థమవుతుందా అండి? అంచేతనే మీరు దైవములు, మీరు సర్వోన్నతమైనటువంటి దేవుని కుమారులు అనేశాడు. ఎలాగు దైవములు, ఎలాగు దేవుని కుమారులు అంటే దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారే దైవములు. ఎంతవరకు నేర్చుకోవటానికి మనం ఆసక్తి చూపుతున్నాం? దేవుని వాక్యాన్ని నేర్చుకోవటానికి మనం ఎంతవరకు ఆసక్తి చూపుతూ ఉన్నాం? అనుకూలత ఉంటే వచ్చి, ఖాళీ ఉంటే వచ్చి, వీలైతే వచ్చి, లేకపోతే మానేసేటటువంటి వారు దేవుని వాక్యాన్ని నేర్చుకోవటానికి పనికొస్తారా? క్రీస్తు సంఘ సభ్యులని చెప్పుకోవటానికి సరిపోతారా? దాని యొక్క ఔన్నత్యం ఏంటో మనం చూడగలుగుతున్నామా? దేని యొక్క ఔన్నత్యం? క్రీస్తు సంఘం యొక్క ఔన్నత్యాన్ని అదేంటో మనం చూడగలుగుతున్నామా? కాబట్టి
మనం దైవ స్వభావము, దైవ లక్షణాలు, దైవ విధానము కలిగి ఉంటేనే దేవుడు మనతో సహవాసం చేసేది. దైవ సహవాసానికి భూమి మీద పనికిరాని వాడు పరలోకానికి వెళ్ళి అక్కడే సహవాసం చేస్తాడు. వాడు క్రీస్తు యొక్క పరిశుద్ధ శరీరమైనటువంటి క్రీస్తు సంఘమునందు ఇక్కడే దైవత్వపు సహవాసాన్ని అనుభవించలేని వాడు పరలోకానికి వెళ్ళి సహవాసాన్ని ఎలాగో అనుభవించగలడు? అసలు పరలోక ప్రవేశానికి పనికొస్తాడా? సహోదరులైనా పనికొస్తారా? ఈ భూమి మీద ఉన్నంతకాలం మన ఇష్టమే అనుకుంటున్నాం తప్ప దేవుని యొక్క ఇష్టానికి లోబట్టలేదు. కనుక మీరు మీ యొక్క స్వభావ లక్షణాలు, మీ యొక్క జీవన విధానాలు జాగ్రత్తగా పరిశీలించుకోండి. బాహ్య సౌందర్యాన్ని భౌతికమైనటువంటి అర్థంలో ఏ విధంగా చూసుకుని మురిసిపోతామో, ఆత్మీయ సౌందర్యాన్ని దేవుని వాక్యమైన అర్థంలో చూసుకుని ఎక్కడెక్కడ మచ్చలు ఉంటున్నాయో, ఎక్కడెక్కడ లోపాలు ఉంటున్నాయో, ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నామో, ఎక్కడెక్కడ పాపాలు ఉంటున్నాయో అనేది ఈ వాక్యమైన అర్థంలో మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆత్మీయ సౌందర్యాన్ని కావాల్సిన భక్తికి కావాల్సిన దాన్ని దేవుడే ఇస్తున్నాడు, ఆయనే దయచేస్తున్నాడు. మీకు అర్థమవుతుందా అండి? ఆ విధానాన్ని మనం అలవర్చుకోవటానికి దేవుడు ఏం చేశాడు? 4వ వచనంలో ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైనటువంటి వాగ్దానాలను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించటం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలంగా మీరు తప్పించుకొని దేవ స్వభావంలో పాలివారగునట్లు వాటిని అనుగ్రహించాను. ఎక్కడ పాలివారం అవ్వాలి? ఎక్కడ పాలివారం అవ్వాలి? మన స్వభావాలు మారాలి. స్వభావాలు మారి దైవ స్వభావంగా మలచబడాలి. శరీర స్వభావం కలిగిన వారు దేవుణ్ణి సంతోషపరచలేరు. మనం శరీర స్వభావం కలిగిన వారై ఉండటానికి వీలు లేదు. ఏ స్వభావం కలిగి ఉండాలి? దైవ స్వభావం. ఆ దైవ స్వభావాన్ని ఇచ్చేవాడు ఎవరు అనంటే పరిశుద్ధాత్ముడు. ఆ దైవ స్వభావమే నిత్యము కలిగి ఉండేటట్టుగా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? మనలోనే నివసించే ఏర్పాటు దేవుడు చేశాడు. చూడండి, తీతు పత్రిక 3వ అధ్యాయం 4-5 వచనాలు. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయట ద్వారాను మనలను రక్షించెను. పరిశుద్ధాత్మ కలుగజేసే స్వభావం ఏ స్వభావం? ఏ స్వభావం? నా శరీర సుఖమే ముఖ్యం, నా శరీరకు అవసరతలే ముఖ్యం, ఈ శరీరం కొరకే బ్రతుకుతాను. ఎందుకు వచ్చిన బ్రతుకో? ఎందుకు వచ్చిన బ్రతుకది? ఆ బ్రతుకు దేనికి పని చేస్తుందండి? పునర్జన్మ సంబంధమైన స్నానం. బాప్తిస్మమునందు జరగాల్సినటువంటి క్రొత్త జన్మ విధానం. కరెక్ట్గా మనం క్రొత్త జన్మను పొందగలిగితే, పునర్జన్మను పొందగలిగితే అప్పుడు ఏం జరుగుతుంది? మనం వరముగా పొందినటువంటి పరిశుద్ధాత్ముడు మన స్వభావాన్ని దేవ స్వభావంలోనికి తీసుకువెడతాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? దేవ స్వభావం కలిగి ఉన్నాం కనుక దేవుని యొక్క వ్యక్తిత్వం, దేవుని యొక్క జీవన విధానం కలిగి ఉంటాం కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు దైవ సహవాసాన్ని అనుభవించడానికి సరిపోతాం. మీరు ఎందుకు వస్తున్నారో నాకు తెలియదు. మనం రావాల్సింది దైవత్వం యొక్క సహవాసాన్ని అనుభవించడానికి, సంఘముగా కూడుకునేది. ఏదో 10 మందికి కూడుకొని 2 పాటలు పాడేసి 4 వాక్యాలు వినేసి ఆమెను అనుకుని వెళ్ళిపోయేటటువంటిది క్రీస్తు సంఘము కాదు. క్రీస్తు సంఘ సభ్యులందరూ దైవ సహవాసానికి యోగ్యులైనటువంటి వారు. వారు తప్పు చేయరు.
పాపము చేయరు. దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటి తలంపులు కానీ కోరికలు కానీ హృదయంలో కలగవు. దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటి ఆలోచనలు మనసులో పుట్టవు. క్రీస్తు సంఘ సభ్యులు ఏమి చేసినా ముందు దేవుని మహిమ కొరకు చేస్తారు, ఆ తర్వాత వారి కొరకు, వారి కుటుంబం కొరకు చేస్తారు, వారి రక్త సంబంధుల కొరకు చేస్తారు. అంతేగాని ముందు వారి కొరకు, వారి కుటుంబం కొరకు, వారి రక్త సంబంధుల కొరకు, బంధువుల కొరకు, స్నేహితుల కొరకు సమయాన్ని ఇచ్చేసి ఏమన్నా మిగిలితే దేవుని సన్నిధానానికి వచ్చి అక్కడ కూర్చోవటానికి ప్రయత్నం చేస్తే అది దైవ సహవాసం చేసినట్టు కాదు. అది అటువంటి బ్రతుకులు దైవ సహవాసానికి పనికిరావు. మీకు అర్థమవుతుందా అండి? అంచేత ఏం చేశాడు? క్రైస్తవ జీవితానికి మూలమేది? విశ్వాసం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. కాబట్టి మొదట విశ్వాసము, విశ్వాసమునందు సద్గుణము, సద్గుణమునందు జ్ఞానము, జ్ఞానమునందు ఆశానిగ్రహము, ఆశానిగ్రహమునందు సహనము, సహనమునందు భక్తి, భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనడి. ఎక్కడ? నీ హృదయం అనేటటువంటి దైవ నివాసంలో అమర్చుకోండి. చెప్పానుగా, విశ్వాసం పెరుగుతుంటే సద్గుణం పెరుగుతుంటుంది, సద్గుణం పెరుగుతుంటే దేవుని జ్ఞానంలో మనం పెంపారుతాం, దైవ జ్ఞానం పెరుగుతుంటే మన కోరికలను, ఆశలను ఏ విధంగా అదుపులో పెట్టుకోవాలో ఆ విధానం నెరవేర్చగలుగుతాం. ఏమండి? ఆశానిగ్రహం కలిగి ఉంటే సహనం, సహనం కలిగి ఉంటే భక్తి, భక్తి కలిగి ఉంటే సహోదర ప్రేమ, సహోదర ప్రేమ కలిగి ఉంటే దయ. ఈ 8 సమాంతరంగా ఎదుగుతాం. అటువంటి ఎదుగుదల లేనప్పుడు ఏం జరుగుతుంది అన్నాడు? ఇవి ఎవనికి 8వ వచనం, ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల ఇవి మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయను. ఎంతమందిని సోమరులు విన్నాం ఇక్కడ? దేవుని జ్ఞానాన్ని నేర్చుకునే విషయంలో సోమరులుగా ఉన్నటువంటి వాళ్ళం ఎంతమంది ఉన్నాం ఇక్కడ? We are always neglecting the God's presence and the God's knowledge, God's word. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నాం, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. వారెవరట? సోమరులు, నిష్ఫలులు. దేవుని కొరకు కావలసినటువంటి ఫలాలు ఫలించలేరు, నిష్ఫలులు. ఏం చేస్తారంటే దైవజ్ఞాన అభ్యాసం చేసి దైవజ్ఞానం ప్రకారం జీవితాలను నడిపించుకున్నట్లో వారెవరు? సోమరులు. ఆ సోమరులు అయినటువంటి వాళ్ళు దేవుని దృష్టికి ఎలా ఉన్నారు? నిష్ఫలులై ఉన్నారు. ఫలాలు లేవు. ఒక్క ఆత్మను కూడా రక్షించి తీసుకొచ్చి దేవుని సన్నిధిలో కూర్చుండబెట్టే పని లేదు. వారి మట్టుకు వారు వస్తారు, కూర్చుంటారు, ఆమెను అనుకుని వెళ్ళిపోతారు. ఫలించని ప్రతి తీగ నరికి ఏం చేస్తానంటున్నాడు? బయట పారేస్తానంటున్నాడు. మనం ఫలించే తీగలుగా ఉన్నామా? క్రీస్తు అనేటటువంటి ద్రాక్షవల్లిలో ఫలాలు లేనటువంటి ద్రాక్ష తీగలుగా ఉన్నామా? ఫలిస్తూ ఉంటే తీయని ద్రాక్షలు ఫలిస్తూ ఉన్నామా? కారు ద్రాక్షలు ఫలిస్తూ ఉన్నామా? పనికిరాని పళ్ళు. ఎవరు? దేవుని కొరకు, దైవ సహవాసానికి దేవునిలా బ్రతకటము అని అంటే సింపుల్గా తీసుకుని ఏదో వచ్చి కూర్చుని వెళ్ళిపోతే క్రీస్తు సంఘం, వచ్చి కూర్చుని వెళ్ళిపోతే క్రీస్తు సంఘం కాదు. ఆ సంఘ అభివృద్ధిలో నీ పాత్ర ఏంటి? ఆ సంఘాభివృద్ధిలో నీ పాత్ర ఏంటి? సంఘ క్షేమాభివృద్ధిలో నీ పాత్ర ఏంటి? వాట్ ఈజ్ యువర్ రోల్ ఇన్ ద చర్చ్ ఎడిఫికేషన్? సంఘ క్షేమాభివృద్ధిలో నీ పాత్ర ఏంటి? వచ్చి కూర్చుని వెళ్ళిపోవటమా? వచ్చి కూర్చుని వెళ్ళిపోయే వాళ్ళు సోమరులు, దేవుని కొరకు ఫలాలు ఫలించేవారు కారు. గుర్తుపెట్టుకోండి. 9వ వచనం, ఇవి ఎవనికి లేకపోవునో, ఇవి ఎవనికి
లేకపోవునో వాడు తన పూర్వమందు శుద్ధి కలిగిన క్షమించండి ఇవి ఎవనికి లేకపోనో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి వాడి ఇష్టం. అయ్యో బాప్తిస్మ సమయంలో నేను పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానం చేసినప్పుడు క్రీస్తు యొక్క రక్తం నా ప్రతి పాపాన్ని కడిగింది, నేను పరిశుద్ధుణ్ణి, నేను నీతిమంతుణ్ణి, నాలో ఏ తప్పు ఉండకూడదు, ఏ పాపము ఉండకూడదు అనేటటువంటి సంగతిని మరిచిపోయి నచ్చిందల్లా, తోచిందల్లా, ఇష్టపడిందల్లా జరిగించుకుంటూ వెళ్ళిపోయేటటువంటి వాడు ఎవడన్నాడు? హీ ఈజ్ ఎ స్పిరిచువల్ బ్లైండ్ మ్యాన్. ఆత్మ సంబంధమైనటువంటి గుడ్డివాడు, తన భవిష్యత్తును గురించి దూరదృష్టి లేనివాడు. ఇది పరలోకం కొరకు, నిత్య జీవం కొరకు చేసేటటువంటి కృషి అంతే తప్ప దేవుణ్ణి నమ్ముకుంటే డబ్బులు వచ్చేస్తాయి, దేవుణ్ణి నమ్ముకుంటే వెండి బంగారాలు సంపాదిస్తాం, దేవుణ్ణి నమ్ముకుంటే పిల్లలకు మంచి సంబంధాలు వచ్చి మంచి వివాహాలు జరిగిస్తాం, దేవుణ్ణి నమ్ముకుంటే మంచి గృహాలు కట్టుకుంటాం, దేవుణ్ణి నమ్ముకుంటే పొలాలు కొనుక్కుంటాం, దేవుణ్ణి నమ్ముకుంటే భౌతిక ఆస్తిపాస్తులు విస్తారంగా పెంచుకోగలుగుతాం, విలాసవంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తాం. ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షణ ఉంచిన ఎడల మనం భూమి మీద ఉన్నటువంటి మనుషులందరికంటే దౌర్భాగ్యులం. మనుషులకందరికంటే దౌర్భాగ్యపు బ్రతుకుతూ నేనో క్రీస్తు సంఘ సభ్యుడిని, సభ్యురాలని అని అంటే దేవుడు ఎలాగ అంగీకరిస్తాడు? ఒక గురి లేదు, ఒక లక్ష్యం లేదు, ఒక ధ్యేయం లేదు, ఒక గమ్యం లేదు. ఈ జీవితానికి రావటం, కూర్చోవటం, వెళ్ళిపోవటం, రావటం, కూర్చోవటం, వెళ్ళిపోవటం. ఎన్ని దశాబ్దాలు, ఎంతకాలం? క్రొత్తగా బాప్తిసం పొందిన వారికి కానీ, క్రొత్తగా బాప్తిసం పొందటానికి ఆలోచించే వారికి కానీ, ముందుగా బాప్తిసం పొందినటువంటి వారు ఎటువంటి మాదిరిని ఇస్తున్నారు, ఎటువంటి నమూనాను, జీవన విధానాన్ని వారికి చూపిస్తున్నారు ముందుగా బాప్తిసం పొందిన వాళ్ళు. మేము ఆరాధనకి వస్తాం, బైబిల్ క్లాస్కి రాం, మీరు కూడా అలాగే చేయండి అని చూపిస్తున్నారా? మాదిరి, నమూనా క్రైస్తవ జీవితాన్ని అలాగే చూపిస్తున్నారా? ఏమండి? మీరు ఆలోచిస్తూ ఉన్నారని నేను నమ్ముచూ ఉన్నా. మీరు ఆలోచిస్తూ ఉన్నారని నమ్మచ్చు. ఇవి ఎవరికి లేకపోనో ఈ 8 విశ్వాసం నుంచి దయ వరకు 8 లక్షణాలు చెప్పాడు. అందులో 6వది భక్తి. ఒకటి లేకపోతే ఒకటి ఉండదు. విశ్వాసం లేకపోతే సద్గుణం ఉండదు, సద్గుణం లేకపోతే అంచేతే రకరకాల తప్పులు చేస్తుంటాం, రకరకాల పాపాలు చేస్తూ ఉంటాం. చేసేసి అవి తప్పులుగాను గుర్తించలేం, పాపాలుగాను గుర్తించలేం. హృదయం నిండా అవే నిండుంటాయి. దానికి తగిన జీవితాన్ని జీవిస్తూ ఆదివారం వచ్చి ఇక్కడ కూర్చుంటారు. కుదురుతుందా? ఏమండి, కుదురుతుందా? ఇవి ఎవనికి లేకపోవడం వాడు పూర్వపాపంలోకి శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గ్రుడ్డివాడును దూరదృష్టిలో గలవాడు అగును, దూరదృష్టి లేనివాడు అగును. క్షమించండి. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరీ జాగ్రత్త పడండి. మీ పిలుపును నిశ్చయం చేసుకోండి, మీ ఏర్పాటును నిశ్చయం చేసుకోండి. ముందు వారం అనుకుంటాను, మొన్నటి వారం కాక ముందు వారం అనుకుంటాను చెప్పాను. ఏర్పరచబడిన వారు రాజు, సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి క్రీస్తు ప్రభువుకు సైనికులు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులపై, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడిపై తెల్లని వస్త్రాలు ధరించి తెల్లని గుర్రాన్ని ఎక్కి దేవుని వాక్యం అనేటటువంటి ఆత్మ ఖడ్గాన్ని పూని క్రీస్తు ప్రభు ముందు వెళుతూ ఉంటే, తెల్లని వస్త్రాలు ధరించి తెల్లని గుర్రాలు ఎక్కి ఆయన సైన్యముగా వెనకతల వెంబడించేదే క్రీస్తు ప్రభు యొక్క సంఘం. ఆ సైనికులుగా పోరాటం చేతగాని వాడు పిలువబడ్డాడు, ఏర్పరచబడలేదు. ఏర్పరచబడిన వాళ్ళు లేడు, పిలువబడిన వాడిలోనే ఉన్నారు.
దేవుని యొక్క ఏర్పాట్లో లేరు. మీకు అర్థమవుతుందా అండి? కావాలంటే చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయం. తీసారా అండి? మత్తయి సువార్త 22వ అధ్యాయం 14వ వచనం. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. ఎందులో ఎందులో పిలువబడిన వారిలో ఉండిపోయి మిగిలిపోతావా? ఏర్పరచబడి దేవునితో పాటు, క్రీస్తు ప్రభుతో పాటు దేవుని సేవలో ముందుకు వెళతావా? ఏర్పరచబడిన వారే ఆ విధంగా వెళ్తారు. పిలువబడిన వారు పిలువబడ్డారు, వస్తే వస్తారు, లేకపోతే లేదు. ఆహ్వానం అందించబడింది, వస్తే వస్తారు, లేకపోతే లేదు. ఉంటే ఉంటారు, లేకపోతే పోతారు. పిలువబడ్డారు, వాళ్ళ ఇష్టం. కానీ ఏర్పరచబడిన వారు క్రీస్తు వెంట వెళుతూ ఉంటారు, క్రీస్తును వెంబడిస్తూ ఉంటారు, క్రీస్తు యేసు యొక్క సైనికుల వలె సిద్ధపడతారు. వారు పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, దేవునికి నమ్మకమైన వారు. వాక్య భాగం చూపెట్టడానికి టైం లేదు, వాక్య భాగాలు చూపెట్టడానికి టైం లేదు. నేను ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాం ఒక్కసారి ఆలోచన చేయండి. తిమోతికి రాసినటువంటి, మనం నిష్ఫలులుగా ఉండకూడదు. నిష్ఫలులుగా ఉండకూడదనంటే మనం సోమరులమై ఉండకూడదు. దేవుని సన్నిధికి వచ్చే విషయంలో, దేవుని వాక్యాన్ని విని నేర్చుకునే విషయంలో సోమరులైన వారు ఖచ్చితంగా నిష్ఫలులు. ఏ ఫలాలు ఉండవు, ఏ ఫలాలు ఉండవండి. ఫలాలు లేనటువంటి అంజూరపు చెట్టును ఏ గతి పట్టించాడో ప్రభు మనకందరికీ తెలుసు. ఏ గతి పట్టించాడో ప్రభు మనకందరికీ తెలుసు. ఇక ముందుకు ఎన్నడూను కాయకుందువుగాక అనేసరికి గలగల గలగల శబ్దం చేసుకుంటూ వేళ్లలో నుంచి చిగుర్ల వరకు ఎండిపోయింది అంతే వెంటనే. అలాగూ ఫలాలు లేనటువంటి చెట్టు వలె నియమాన్ని తప్పినటువంటి వారమై ఉండకూడదు, వారమై ఉండకూడదు. మీకు అర్థమవుతుందా అండి? అంచేతనే తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. లోకంలో ఉన్నటువంటి భక్తి జీవితాలు పై వేషాలు మాత్రమే. లోపల ఉన్నదంతా లోపలే ఉంటుంది. ముఖం యొక్క రూపాన్ని మారుస్తారా, రకరకాలైనటువంటి డ్రెస్సులు వేసి తమ భక్తిని చాటుకోవటానికి ప్రయత్నం చేస్తారా? అది పై వేషధారణ మాత్రమే. మేము భక్తి పరులు, మేమెవరో భక్తి పరులు అనటానికి పై వేషాన్ని మారుస్తారు. కానీ క్రైస్తవ్యంలో జీవితం మార్చబడాలి. నేను భక్తి పరుణ్ణి, నేను విశ్వాసిని అని చెప్పుకోవాలనంటే నా జీవితం మార్చబడాలి. ఆ భక్తి జీవితంలో కనిపించాలి, కబుర్లలో కాదు. మన రోడ్డు మీద సంఖలో బైబిల్ పెట్టుకుని వచ్చేస్తుంటే ఎంత భక్తి, ఎంత విశ్వాసం. ఎప్పుడూ మానరు, ప్రతి ఆదివారం మానకుండా వచ్చేస్తారు. మనం చూస్తున్నటువంటి వీధిలో వాళ్ళు చెప్పుకోవచ్చు. కానీ ఇది పట్టుకు రావటానికే పరిమితం తప్ప ఇందులో ఉన్నటువంటి సారం ఇక్కడ రావటానికి అవకాశాన్ని ఇస్తున్నామా? హృదయంలోనికి రావటానికి, దాని ప్రకారం జీవించడానికి మనం ఏమైనా అవకాశాన్ని ఇస్తున్నామా? ఏంటండి? అంచేత క్రైస్తవ దైవభక్తి అనేటటువంటిది ఆక్షేపణ చేయటానికి ఎవరికి అవకాశాన్ని ఇవ్వదు. వేషధారణ భక్తి కలిగిన వారి యొక్క జీవితాలు చెప్పాలి అని అంటే నా స్వానుభవంలో నేను ఇక్కడ ఎన్నో చెప్పగలను. లోకంలో ఉన్న వాటిని వేషమే, జీవితంలో మార్పు ఉండదు. కానీ జీవితం మారిన వారే ఇక్కడ దైవభక్తి కలిగినటువంటి వారు. జీవితం మారకుండా విశ్వాసులమని, భక్తి పరులమని చెప్పుకోవటంలో
దేవునికి ఒరిగేదేం లేదు. అంచేత క్రైస్తవ దైవభక్తి అనేటటువంటిది నిరాక్షేపమైనటువంటిది. అంటే ఏ ఆక్షేపణ చేయటానికి అవకాశం ఉండదు లోకంలో ఉన్నవాడికి. నువ్వు నిజంగా భక్తిపరుడు అయితే దేవునికి మహిమే తెస్తావు, దేవునికి ఘనతే తెస్తావు, దేవుని యొక్క ప్రభావాన్ని లోకంలో చాటటానికే ఉపయోగపడతావు. నటించు, వేషధారణతో ఉండు, వేషం వేసుకుని నటించడానికి ప్రయత్నం చెయ్యి. అంచేత ఏమంటాడు? నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చినటువంటి మర్మము గొప్పదై ఉన్నది. దైవభక్తిని గూర్చినటువంటి మర్మం గొప్పది కనుక మర్మం ఏంటి? ఆయన అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సశరీరుడుగా ప్రత్యక్షుడాయను. సశరీరుడు అంటే మనం ఏ రక్త మాంసాలు అయితే కలిగి ఉన్నామో ఆయన కూడా అదే రక్త మాంసాలను ధరించి భూమి మీద నరునిగా అవతరించాడు. సశరీరుడుగా అంటే అది అర్థం. ఆయన అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సశరీరుడుగా ప్రత్యక్షుడాయను. మీకు అర్థమవుతుందా అండి? ఒకసారి రోమాపత్రిక వెళితే 8వ అధ్యాయం, రోమాపత్రిక 8వ అధ్యాయం 3-4 వచనాలు చూస్తే మధ్యలో పాప శరీరాకారముతో పంపి అనే పదం, దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఉందా లేదా అండి? ఏ శరీరంతో అయితే మనం పాపాలు చేస్తున్నామో, మనం చేసే తప్పులు మన పాపాలన్నీ శరీర సంబంధమైనటువంటివే. శరీర సంబంధమైన పాపాలు చేసేవాడు దేవుని వాక్యానికి లోబడ్డు వింటాడు, అంతవరకే. నేర్చుకుంటాడో లేదో నాకు తెలియదు. దాన్ని అనుసరించి జీవించే పరిస్థితులు ఉండవు. కనుక ఏ శరీరంతో అయితే దేవుని చేత సృష్టించబడి తన పోలికలో సృష్టించబడినటువంటి మానవుడు ఏ శరీరంతో అయితే పాపం చేస్తున్నాడో అదే పాప శరీరంతో, శరీరాకారంతో తండ్రి అయినటువంటి దేవుడు ఏం చేశాడు? తన సొంత కుమారుణ్ణి పంపించాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపింపజేయుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయనను. నేను షార్ట్కట్ చేస్తున్నాను. మొదటిది ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున, చివరిది ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ఎలాంటి జీవితాన్ని జీవించాడు? ఏమండి? ఎలాంటి జీవితాన్ని జీవించాడు? ఉప్పు కారం తినేవాళ్ళు ఎక్కడ ఆగుతారండి? లోక సామెత. ఉప్పు కారం తింటున్నాడట, ఏదైనా చేసేస్తాడట. ఆ ఉప్పు తిన్నటువంటి ఉప్పు కారం మనిషిని కుదురుండవట్లేదట. రకరకాల చెత్త కోరికలు ఆ హృదయంలో నిండి ఉండి దాన్ని బట్టి మనసు ఏం చేస్తూ ఉంటుంది? రకరకాల చెత్త ఆలోచనలు. ఇక శరీర అవయవాలన్నీ ఎఫెక్ట్ రెడీ అయిపోతాయి. శరీర అవయవాలన్నీ రెడీ అయిపోతాయి. హృదయంలో ఏదుందో, మనసు దేని కొరకు ఆలోచిస్తుందో, కన్ను దాని కొరకు ఎదుగుతుంది, దాని కొరకు వినటానికే చెవులు ఇష్టపడుతూ ఉంటాయి, దాని కొరకు మాట్లాడటానికి నోరు ఇష్టపడుతూ ఉంటుంది, ఆ సుఖ సౌఖ్యాలు అనుభవించడానికి శరీరం లాడుతూ ఉంటుంది. మీకు అర్థమవుతుందా అండి? ఏంటండి ఆయన ఏ తప్పు చేశాడు? ఏ పాపం చేశాడండి? ఆయన బాప్తిస్మానికి వచ్చేసరికి, బాప్తిస్మిచ్చి యోహాను చేత బాప్తిసం పొందటానికి యోర్దాను నదికి వచ్చేసరికి, ఆయన నీళ్ళలోకి దిగి బాప్తిసం పొంది ఒడ్డుకు వస్తున్నటువంటి సందర్భంలో పరలోకపు తండ్రి క్రీస్తుని గురించి చెప్పినటువంటి మాట, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను
దేన్ని బట్టి? అప్పటికి 30 సంవత్సరాలు నిండాయి. దేన్ని బట్టి? ఆయన పాపము లేనటువంటి జీవితాన్ని బట్టే ఈయన నా ప్రియకుమారుడు అన్నాడు తండ్రి అయినటువంటి దేవుడు. ఈ రోజున నీవు నేను దేవునికి ప్రియమైనటువంటి కుమారుడిగా కుమార్తెగా ఉండాలి అని అంటే హృదయం యొక్క తలంపులు, కోరికలు, భావ ప్రేరణలో తప్పు పాపాలు ఉండకూడదు. మనసు యొక్క ఆలోచనలో తప్పులు పాపాలు ఉండకూడదు. మన శరీర అవయవాల్లో కూడా తప్పులు పాపాలు జరగకూడదు. క్రీస్తు సంఘ సభ్యులు పరిశుద్ధులు, నీతిమంతులు, పాపము లేనటువంటి వారు, ఏ తప్పు చేయనటువంటి వారు. కనుకనే నిరాక్షేపమైనటువంటి దైవభక్తి యొక్క భక్తిని గురించినటువంటి మర్మము గొప్పది. ఏంటండి? చూడండి, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం. తీసారా అండి? 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని, అంటే ఆయన కూడా రక్తమాంసాల్లో పాలివాడై ఉన్నాడు కనుక మనం ఏ బలహీనతలైతే కలిగి ఉంటామో ఆయనకు అవే బలహీనతలు ఉన్నాయి. ఆ కోరికలను బట్టి, ఆశలను బట్టి మనం ఎలాగైతే శోధింపబడతామో ఆయన కూడా అలాగే శోధింపబడ్డాడు. మన బలహీనతలందు మనతో సహానుభావం లేనివాడు కాడు కానీ సమస్త విషయములలో మన వలె శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. మరి మనమనమ్మా సహోదరులు మరి రక్తమాంసాల్లో పాలివాడే మన వంటి శరీరమే కలిగినటువంటి క్రీస్తు ప్రభు 33.5 సంవత్సరంలో ఏ తప్పు లేకుండా, ఏ పాపము లేకుండా ఈ భూమి మీద ఆయన పాపరహితుడిగా జీవించాడు అని అంటే, ఇప్పుడు మనం ఎలా జీవించాలి? క్రీస్తులో ఎలా జీవించాలి? ఆలోచనాత్మకంగా మీరు వాక్యాన్ని వింటూ ఉన్నారని నేను నమ్ముచూ ఉన్నా. ఆలోచన దిద్దుబాటుకు మూలం. ఆలోచన లేనివారు బ్రతుకులు దిద్దుకోరు. వినేసి చెప్తున్నాను కదా, ఇది ఏదో రకమైనటువంటి కథా కాలక్షేపం. వచ్చాం, కూర్చున్నాం, కథ ముగిసింది, వెళ్ళిపోయాం. అట్టివారమైతే పనికిరాం. అంచేత ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునందాను. నీతిపరుడు అంటే, నీతి అంటే పాపము లేని స్థితి. నీతిపరుడు అంటే పాపము లేనివాడు. మరి నీవు నేను ఆయన పరిశుద్ధ శరీరంలో అవయవాలుగా ఉన్నటువంటి నీవు నేను ఎవరు? ఎవరు ఆలోచించాలండి. ఏ తప్పు చేయనటువంటి, ఏ పాపము లేనటువంటి పరిశుద్ధ శరీరంలో అవయవాలుగా, ప్రత్యేకమైనటువంటి అవయవాలుగా, పరిశుద్ధ అవయవాలుగా ఉంటూ ఇంకా తప్పులు, ఇంకా పాపాలు, ఇంకా దేవుని వాక్యానికి విధేయత చూపలేనటువంటి దుస్థితి, వాక్యాన్ని పరిపూర్ణంగా నేర్చుకోలేనటువంటి బ్రతుకు దేనికి పనిచేస్తుంది? దేనికి పనిచేస్తుందండి? మీరు ఆలోచిస్తూ ఉన్నారని నేను భావిస్తూ ఉన్నా. దేవదూతల కాకపడెను, రక్షకుడిని జనములలో ప్రకటింపబడెను. ఎప్పటికీ ప్రకటింపబడుతూనే ఉన్నాడుగా. యేసుక్రీస్తు లోకరక్షకుడు అనేది సువార్త ఇప్పటికీ ప్రకటింపబడుతూనే ఉంది కదా. ఆయన లోకమంతా నమ్మబడెను. ఆరోహణుడై తేజోమయుడయ్యాను. ఆయన ఆరోహణుడై పరలోకానికి వెళ్ళిపోయి తేజోమయుడయ్యాడు. వెలుగు ఉన్నటువంటి దేవుని యొక్క స్థాయికి ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. దేవుని కుడి పార్శ్వమున అత్యున్నత సింహాసనం మందు కూర్చున్నాడు. మనల్ని కూడా అలాగే కూర్చుండబెట్టడానికే దేవుని యొక్క ఆలోచన. కానీ కూర్చునేటటువంటి యోగ్యత క్రీస్తు సంఘంలో మనం సాధించగలుగుతున్నామా? మీకు అర్థమవుతుందా?
కనుక దైవశక్తి జీవమునకును భక్తులకి కావలసిన వాటన్నిటినీ దయచేస్తూ ఉంది. ఎలాగూ చూడండి, 6వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైనటువంటి బోధను అంగీకరింపక, ఏంటి మన గతి, మన పరిస్థితి ఏంటి? ఏమండి, మన పరిస్థితి ఏంటి ఇప్పుడు క్రీస్తులో? దైవభక్తికి అనుగుణ్యమైనటువంటి బోధను ఏం చేస్తున్నానంటే 6వ వచనం, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉంది. మన దైవభక్తి ఎలా ఉండాలి? మనకు సంతృప్తినిచ్చేదిగా ఉండాలి. ఇస్తుందా? నిన్ను భక్తిపరుడిగా దేవుడు లెక్కిస్తున్నాడని కానీ, గుర్తిస్తున్నాడని కానీ నీ మనస్సాక్షి నీకు చెప్తుందా? విశ్వాసము దైవభక్తి లేఖనానుసారమైనటువంటిది. వాక్యానుసారంగా ఎవరు దైవం? ఎవరండి? దేవుని వాక్యం ఎవరికి వచ్చానో వాళ్ళే దైవములు. దైవభక్తులు అంటే దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క వ్యక్తిత్వము, దైవ లక్షణాలు కలిగినటువంటి వారు. ఆ స్థాయికి వెళితే ఆ భక్తి మనకు సంతృప్తినిస్తుంది. సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి అవుతుంది. అది మన ఆత్మ సంబంధమైనటువంటి జీవన విధానానికి గొప్ప లాభ సాధనమై, సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉంది. అంచేతనే 4వ వచనంలో మాట్లాడుతున్నాడు, శరీర సంబంధమైనటువంటి సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమగును. శరీర సంబంధమైనటువంటి సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరం, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. ఈ రోజున ఆరోగ్యం కొరకు ఏం చేస్తున్నారు? మార్నింగ్ వాకింగ్, అదే కాస్త యవ్వనంలో ఉంటే జాగింగ్, ఇంకా కాస్త చురుగ్గా ఉంటే రన్నింగ్. 4 డబ్బులు ఉన్నాయనుకోండి, జిమ్. ఆడికి వెళ్ళి డబ్బులు పడేస్తే వాడు ఏ మిషనరీ ఉంటుంది, దాని చేత ఏం చేస్తాడు, మొత్తం అవయవాలన్నీ కదిలేటట్టుగా జిమ్లో కూర్చోబెడతాడు. మీకు అర్థమవుతుందా అండి? మార్నింగ్ రన్నింగ్, జాగింగ్, ఓపిక లేకపోతే స్పీడ్గా వాకింగ్. దేని కొరకు? శరీర సంబంధమైనటువంటి సాధకం. అవయవాలన్నీ కూడా గుండె, ఊపిరితిత్తులు, లివరు, కిడ్నీలు ఇవన్నీ సక్రమంగా పనిచేసేటట్లు భౌతిక దేహంలో ఆరోగ్యం కలిగి ఉండటానికి చేసేది శరీర సంబంధమైనటువంటి సాధకము. ఏంటట? కొంచెం మట్టుకే. అది 60 సంవత్సరాలు బతుకుతావో, 70 సంవత్సరాలు బతుకుతావో, 80 సంవత్సరాలు బతుకుతావో అంతవరకే ప్రయోజనం. అంతవరకే ప్రయోజనం శరీర సంబంధమైనటువంటి సాధకం. ఉన్నంతకాలం ఏదో ఆరోగ్యంగా బ్రతకాలి అనేటటువంటి సాధన, కృషి. కానీ ఏమంటాడు తర్వాత? కానీ శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమగును. కానీ చేయొచ్చు, తప్పేం లేదు. శరీర సంబంధమైన సాధకం చేయటంలో తప్పేం లేదండి. కానీ దైవభక్తి ఎప్పటి జీవం విషయంలో క్రీస్తు సంఘ సభ్యుడు, సత్క్రైస్తవుడు, ఇక్కడ క్రీస్తు సంఘ సభ్యుడు గనక, క్రీస్తునందు ఉన్నటువంటి వాడు గనక, క్రీస్తు అనుగ్రహించే జీవంలో పాలివాడు గనక, ఈ జీవం విషయంలో, ఈ భూమి మీద నువ్వు బ్రతికేది ప్రాణంతో బ్రతకూడదు, జీవంతో బ్రతకాలి. ప్రాణం శరీర సంబంధమైంది, జీవం ఆత్మ సంబంధమైంది. నువ్వు ఆత్మీయంగా బ్రతుకుతున్నావో, శారీరకంగా బ్రతుకుతున్నావో ఈ భూమి మీద? ఆత్మ కొరకు బ్రతుకుతున్నావా, శరీరం కొరకు బ్రతుకుతున్నావా? శరీరం కొరకు బ్రతికేవాడు ప్రాణం కొరకు బ్రతుకుతాడు. నా ప్రాణమా తిను త్రాగు సుఖించు అన్నాడు. వేరేవాడా, ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడుగుతున్నాను, నువ్వు సంపాదించిందంతా ఎవరి దొరుకుద్ది? దేవుడు అడిగినటువంటి ప్రశ్న. నా ప్రాణమా తిను త్రాగు. ప్రాణాన్ని కనుక ప్రేమించి ప్రాణం కొరకు బ్రతికితే అది గతి. అదే జీవం కొరకు బ్రతికితే ఆత్మ సంబంధమైనటువంటి జీవన విధానం, సాధన. ఏమంటాడు? దైవభక్తి జీవం విషయంలోనూ, రాబో జీవం విషయంలో, అంటే పరలోక ప్రవేశం గావించిన తర్వాత కూడా నువ్వు జీవం శాశ్వతం, ప్రాణం ఇక్కడితోటి ముగిసిపోద్ది.
రక్తమాంసాలు గడ్డగట్టడంతో ప్రాణం పోయిందని రక్తమాంసాలు గడ్డగట్టేస్తే ఇక ప్రాణం పోతుంది. శరీరం ఆత్మ విడిపోయి అనుకోండి, ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది, శరీరం అంతా ఏమైపోతుంటుంది? ఫ్రీజ్ అయిపోతూ ఉంటుంది, గడ్డగట్టేస్తూ ఉంటుంది. దేన్ని బట్టి? రక్తం గడ్డగట్టేస్తుంది. రక్తం గడ్డగట్టేస్తే ఇక అందులో ప్రాణం ఉండదు. ప్రవహించే రక్తంలో ప్రాణం ఉంటుంది ఆ రక్తనాళాల ద్వారా. అంచేతను ఏం చేస్తాం? పోతాడేమనే భయంతో వెల్లుల్లిపై పట్టుకుని పసుపులు పట్టుకొని హీట్ ఎక్కించడానికి రుద్దుతూ ఉంటాం. లోపలేమో రక్తం ప్రసరణ తగ్గిపోతుంది, బాడీ కూల్ అయిపోతుంది. ఆ వెల్లుల్లిపైలు పసుపులు పట్టుకుని ఊరిక పాముతుంటాం. రక్తం ప్రవహిస్తుంటే హీట్ ఎక్కే వేడిగా ఉండేటటువంటి శరీరం పసుపులు వెల్లుల్లిపైలు రుద్దితే రాదు. అది దేవుడి చేతిలో ఉన్నటువంటిది. అలాగే నేను చెయ్యొద్దంటలేదు, ముగించేపోతున్నానండి. నేను అనుకున్న టైంకి ఎప్పుడూ ముగించలేకపోతున్నాను. కాబట్టి రాబో జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడినది అయినందున, ఆ వాగ్దానాన్ని ఎవరు చేశారు? దేవుని యొక్క వాగ్దానం అది. ప్రాణాన్ని గురించి వాగ్దానం ఏం లేదు, నీ జీవాన్ని గురించినటువంటి వాగ్దానం. జీవం ఆత్మకు కావాల్సింది, ప్రాణం శరీరానికి కావాల్సింది. దేని కొరకు బ్రతకాలనుకుంటావో నీ ఇష్టం. శరీరం కొరకు బ్రతికేవాడు ప్రాణం కొరకు బ్రతుకుతాడు, ఆత్మ కొరకు బ్రతికేవాడు జీవం కొరకు బ్రతుకుతాడు. మీకు అర్థమవుతుందా అండి? రాబో జీవం విషయంలో వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరం అవుతుంది. అన్ని విషయాల్లో, ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఇట్ ఈజ్ యూజ్ఫుల్ టు మ్యాన్. మనిషికి అన్ని విషయాల్లో కూడా అది ప్రయోజనకరంగా ఉంటుంది, ఉపయోగకరంగా ఉంటుంది. అంతే తప్ప తల్లిదండ్రులని, అన్నదమ్ములని, అక్క చెల్లెలని, రక్త సంబంధులని, ప్రాణ స్నేహితులని, వాళ్ళు కావాలని వీళ్ళు కావాలని దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్య పెట్టి మన ఇష్టానుసారంగా బ్రతకగోరితే అసలైన దాన్ని కోల్పోతాం. అసలైన దాన్ని కోల్పోతామండి. మీకు అర్థమవుతుందా అండి? దేవుడు అంతటి వారం కావాలి దేవునితో సహవాసం చేయాలి అని అంటే. అంచేతనే క్రీస్తు యొక్క సారూప్యంలోనికి ఎదిగితే, ఆయన రక్తమాంసాలతోటి ఈ భూమి మీద బ్రతికాడు కనుక క్రీస్తు యొక్క అనుభవ జ్ఞానంలోనికి మనం వెళ్ళగలిగితే ఆటోమేటిక్గా దేవుని యొక్క అనుభవ జ్ఞానంలోనికి మనం వెళ్ళిపోతాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయంలో చెప్పినట్లుగా దేవుని యొక్క అనుభవ జ్ఞానంలోనికి మనం వెళ్ళాలి అని అంటే రక్తమాంసాలతో ఈ భూమి మీద జీవించినటువంటి క్రీస్తు ప్రభు యొక్క అనుభవ జ్ఞానంలోనికి మనం వెళ్ళగలిగితే దేవుని యొక్క అనుభవ జ్ఞానం మనలోనికి ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. ఎంత సాధన కావాలో చూసుకోండి, ఎంత సమయాన్ని వెచ్చించాలో మన జీవితకాలంలో చూసుకోండి. ఏదో 1 గంట 2 గంటలు వచ్చి ఇక్కడ కూర్చొని ఆమెను అనుకుని వెళ్ళిపోయి ఇక నా అంతటి విశ్వాసి, నా అంతటి భక్తిపరుడు అనుకుంటే ఎవరు ఏమీ చేయలేరు. మీకు అర్థమవుతుందా అండి? దేవుని వాక్యం ఎవరికి వచ్చానో వారే దైవములు, అంటే పాపము లేనటువంటి వారు. దేవుడు ఎలాగైతే చీకటి లేనివాడో వెలుగై ఉన్నాడో, మనము కూడా చీకటి అనేటువంటి పాపము లేనటువంటి పరిశుద్ధత అనేటటువంటి వెలుగు కలిగిన వారమై మనం ఉండాల్సినటువంటి అవసరత మన మీద ఉంది. అలాంటి జీవితాన్ని జీవించగలుగుతున్నామా? జీవిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించాలని మీకు మనవి చేస్తే ఒక్క వచనాన్ని చూపించేసి నేను ఈ వేళకి క్లోజ్ చేస్తానండి. 119వ కీర్తనల గ్రంథం 119వ కీర్తన. తీసారా అండి? 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. దేవుని వాక్యం హృదయంలో లేనివారు ఖచ్చితంగా పాపం చేస్తారు. సమస్త విధములైనటువంటి జ్ఞానం ఎక్కడుంది? కొలసే పత్రికలో చూస్తాం కదా. సమస్త విధములైనటువంటి జ్ఞానం ఎక్కడుంది? పరిశుద్ధ గ్రంథంలో ఉంది. కాబట్టి నువ్వు దైవ స్వభావము, దైవ వ్యక్తిత్వము, దైవ జీవన విధానం, దైవ లక్షణాలతో కూడినటువంటి జీవన విధానం కలిగి ఉండాలి అని అంటే నువ్వు దేవుడు పాప రహితుడు గనక మనము కూడా పాపము లేనివారిగా బ్రతకాలి అని అంటే నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు.
భక్తులు మాట్లాడుతున్నాడు. దేవుని ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయంలో నేను ఏముంచుకున్నాను? నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. వచ్చే వారం కొనసాగిద్దాం. శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతావందనాలు తెలియజేస్తూ ఈ ఆత్మీయ హెచ్చరికను ముగిస్తూ ఉన్నానండి.